ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, పనులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా, ఏదో లైట్ గా పైన చెప్పొద్దండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దాము. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గానీ, ద్వేషం గానీ, అసహనం గానీ ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. అప్పుడైతేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది. మనసులో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మనసంతా మనం ఎంత కృమ్మరించినా, ఎంత భారంగా మీరు చేసినా, నేను చేసినా ప్రార్థనకు జవాబు రాదు, సమస్యకి పరిష్కారం కూడా రాదు. కాబట్టి మొదట ప్రార్థనలో కూర్చోవద్దు, వెళ్ళి వాళ్ళతో సమాధాన పడండి. వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలైనా అననివ్వండి, ఎంత ఘోరంగా మీ విషయంలో చేసినా చేయనివ్వండి, అయినా సరే వాళ్ళని క్షమిస్తేనే తండ్రికి ఇష్టం. మన ప్రార్థన తండ్రి యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళతో సమాధాన పడాలి. అదే తండ్రి చూస్తాడు మనం ఎంత కన్నీరు కారుస్తున్నాము, ఎంత హృదయాన్ని కృమ్మరిస్తున్నాం చోటు. అసలు ముందు నేను చెప్పిన మాటకు లోబడ్డారా లేదా, మనసులో ఏం పెట్టుకోవద్దు, ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, మొదట వాళ్ళతో సమాధానం పడమని నేను బైబిల్లో నా గ్రంథంలో రాపిచ్చి పెట్టాను కదా. ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా, ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ అని తండ్రి చూస్తాడు. మరి తండ్రి మాటకు లోబడి ఆ ప్రకారంగా మనం నడుచుకుంటేనే ప్రార్థనకి జవాబు వస్తుంది, సమస్యకి పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం తండ్రి పంపిస్తాడు. కాబట్టి మొదట మీరు ఫోన్ పక్కన పెట్టేసి మొదట వెళ్ళి వాళ్ళతో సమాధాన పడండి. అది ఇంట్లో వాళ్ళైనా, ఒకవేళ ఈ రోజులో ఏదైనా విషయంలో ఇంట్లో వాళ్ళతో, మీ భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, అత్తమామలతోనో, ఇరుగు పొరుగు వారితోనో, ఎవరితోనైనా, ఆఫీస్లోనైనా ఒకవేళ మీరు గొడవ పడుంటే మొదట ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడండి, సారీ చెప్పండి, క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉండిద్ది. ఆ తర్వాత ప్రార్థన చేయండి. ఖచ్చితంగా తండ్రి జవాబు పంపించకపోతే అప్పుడు అడగండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారు నా ప్రభా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు, ఎన్నో ప్రమాదాల్లో చిక్కుకున్నారని నా ప్రభా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాము నా తండ్రి. అయినా సరే ఎటువంటి ప్రమాదాలు కానీ, ఎటువంటి ఆపదలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్లు కానీ మా దాకా చేరకుండా, మాకు రానివ్వకుండా మీ రక్షణ కంచె మా చుట్టూ వేయడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి, కుటుంబాల్లో మరి బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారు, ఒకవేళ కోపం, ద్వేషం, మనస్పర్ధలు, అసహనం ఉంటే, కుటుంబాల్లో గొడవలు ఉంటే తీసివేసిన ప్రభా మీ శాంతితో మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరి ఎడల ఒకరు ప్రేమగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఉండే అటువంటి హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు, ఆ ప్రకారంగా మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి. తెలివిలేని వాళ్ళం నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మేము ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించండి. మీరెంత సహించారు, మీరెంత జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నారు, ఎంత
ఎంత సున్నితమైన మనసుతో ఉన్నారు. అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రభా, కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిందేవా, మీ శాంతితో మా కుటుంబాలను మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభా. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమన్నారు, బిడ్డల గురించి ప్రార్థించమన్నారు, ఆ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు, ప్రతి ఒక్క సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే గద్దించి బిడ్డలు సరైన దారిలో నడిపించి నా ప్రభా, ప్రార్థనకు జవాబు, వారి సమస్యలకు పరిష్కారం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా మీద నా ప్రభా ఎందుకయ్యా యేసయ్య ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఏ విషయంలో కూడా నా తండ్రి మీ ఓర్పు నా ప్రభు మాకు మేము కలిగి ఉండట్లేదు నా ప్రభా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మేము దారి తప్పిపోతుంటే మమ్మల్ని సరిచేసి మీ దారిలో నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించే ఆలోచించి నా తండ్రి అనారోగ్య పాలవుతున్నారు బిడ్డలు. అలాంటి హృదయం బిడ్డలకు తీసివేసి నా తండ్రి దగ్గర పెట్టాను నా సమస్య, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, నేను ఎక్కడ జారిపోయాను, ఏదైనా విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, ఏదైనా విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, నా వాళ్ళు ఎవరన్నా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభా వారిని గ్రహించుకొని వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో నా ప్రభా మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయండి. మీరెంత సున్నితమైన మనసు కలిగి ఉన్నారు, అలాంటి సున్నితమైన మనసు మాకు అనుగ్రహించండి. దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనలో నా ప్రభా మీ చిత్తంలో ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించున్నామని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు నా ప్రభా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మీకు చెప్పడానికి నేనే పాటికాని నా ప్రభా. అలాగే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే నా ప్రభా వడ్డీలే కడుతున్నాం అసలు తీర్చలేకపోతున్నామని బాధపడుతున్నారు నా తండ్రి, మరి కట్టలేకపోతున్నామని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా నా తండ్రి వారి సొంత ఆలోచనతో తప్పు చేసి ఒకవేళ వాళ్ళ ఆలోచన మీద నా ప్రభా అప్పులు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మరి తప్పిపోయిన కుమారులాగా నా తండ్రి ఆయన తను చేసిన తప్పు తెలుసుకొని అయ్యో నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి పాదాల మీద పడి నేను క్షమాపణ అడుగుతాను, నా తండ్రి నన్ను క్షమిస్తాడేమో అని ఆశగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అదే మనసుతో నా ప్రభా బిడ్డలు కూడా నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా ప్రతి ఒక్కరు అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీరు కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించి అప్పుడు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం పోగొట్టుకుని ఎవరైతే ఉన్నారో నా తండ్రి మరి జాబ్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం కోసం నా ప్రభా కావాలని ప్రార్థన చేయమని అడిగారు. మీ చిత్తంలో బిడ్డలకు నా తండ్రి వారు చేయదగిన పని నా ప్రభా ఉద్యోగాన్ని బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, సమస్తము సాధ్యమే నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా మీ దగ్గర కన్నీరు కారుస్తుండగా వారు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని ఒకవేళ బిడ్డలు తప్పు ఉంటే దయతో క్షమించండి నా తండ్రి. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి వారితో సమాధానపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా తిరిగి వారి ఉద్యోగాన్ని వాళ్ళు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన ప్రభా. ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరికి మీ చిత్తంలో బిడ్డలకి వారు సరైన ఉద్యోగాన్ని ప్రభా చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ఐసీయూలో కోమాలో ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, కడుపులో గడ్డలతో క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, గర్భాశయంలో నీటి బుడగలని బాధపడేవాళ్ళు నా తండ్రి, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో
నా ప్రభా. పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కంటికి ఆపరేషన్ చేసిన కన్ను కనబడట్లేదని బాధపడుతున్నారు నా ప్రభా. ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వెన్నెముక నొప్పితో నా ప్రభా, వెన్నెముక ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, మరి కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఆస్తమాతో బాధపడేవాళ్ళు, గుండె జబ్బులతో, గుండె పాడైందమ్మా, గుండెకి పని చేయదు అని నా ప్రభా మనుషులైతే చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం. జ్వరంతో బాధపడేవాళ్ళు నా తండ్రి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, పక్షవాతంతో నడవలేని పరిస్థితులు నా తండ్రి ఎవరైతే ఉన్నారో, మాట్లాడలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ఆ బిడ్డకు నా తండ్రి, చిన్న బిడ్డ 5 సంవత్సరాలు అవుతుందమ్మా, 5 సంవత్సరాలు వచ్చినా కూడా మాటలు రావట్లేదని ఏ తల్లి అయితే బాధపడుతుందో, ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి యేసు నామములో కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసి ఆశీర్వాదంగా నా ప్రభా కుటుంబాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. హిజ్కియా నా తండ్రి మరణకరమైన వ్యాధితో హిజ్కియా బాధపడినప్పుడు, మరి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను అని చెప్పారు నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవాళ్ళం కాదు ప్రభా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే పక్షపాతి కాదు నా ప్రభా, మీరు జాలిగల దేవా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఎవరెవరు ఏ ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి, ఒకవేళ ఏదైనా విషయంలో మీ మాట చొప్పున నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, దయతో నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు క్షమించి, వారు చేసిన తప్పులు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి, మనస్ఫూర్తిగా నా తండ్రి వారి హృదయాన్ని కుమ్మరించి, వారి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి, ప్రతి ఒక్కరి మీద, చిన్న బిడ్డల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అమ్మా ఎంత ప్రార్థన చేస్తున్నా స్వస్థత రావట్లేదు, స్వస్థత పొందుకోలేకపోతున్నామని బిడ్డలు బాధపడుతున్నారు. ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా ప్రభా, మరి గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చి, దయతో నా ప్రభా బిడ్డల మీద జాలిపడి నా తండ్రి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత ధన్యత మాకు ఇవ్వడానికి, మీతో మాట్లాడే ఆ కృప మాకు అనుగ్రహించడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా వివాహాలు ఆలస్యం అవుతున్నాయని, మరి వివాహ వయసు దాటిపోతుంది కానీ ఇంకా వివాహం కావట్లేదని బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందువల్ల అంత డిలే అయిందో మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూసుకుందాంలే అని నా ప్రభా డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి, తప్ప మాదే నా ప్రభా. లోకస్తులాగా లోక జ్ఞానంతో ఆలోచించాం కాబట్టి ఇప్పుడు మేమే బిడ్డలై బాధపడుతున్నారు నా తండ్రి. జాలిగల దేవా, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలకు సరైన జీవిత భాగస్వామి నా ప్రభా బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని మీకు లోబడి జీవించి, అటువంటి బిడ్డలు విశ్వాసంలో జీవించే బిడ్డలు తమ బిడ్డలకు జతపడాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి గుణవతి అయిన ఆమె నా ప్రభా, భర్తకు లోబడే మనసు గల ఆమెను బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించాలి అని మీ మాటకు లోబడి జీవించి అటువంటి బిడ్డలకు జతపరిచి వారిద్దరు వివాహాలు నా ప్రభా మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అని చెప్పారు, విడదీయరు నా ప్రభా. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే విడిపోవాలనే ఆలోచన రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మీ కృప బిడ్డలకు తోడుగా ఉండింది కాబట్టి, ప్రతి విషయంలో మీరే తోడుగా ఉంటారు కాబట్టి నా ప్రభా మీ కృప నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు కుదిరాయో నా తండ్రి, ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో మీ కృపను బట్టి, మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి బిడ్డల వివాహాలు నా తండ్రి ఆ తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరి మీద బిడ్డలు ఆధారపడకుండా మీరే నా తండ్రి ఆ వివాహంలో బిడ్డల ముందుండి నా ప్రభా సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అప్పులు పాలవ్వకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరి తోడు ఎవరి సహాయం బిడ్డలు కోరుకోకుండా
ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీరే ముందుండి బిడ్డలను ప్రభా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు వివాహానికి రాకుండా మీరుంటే చాలు నా తండ్రి. కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా ప్రభా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది రాకుండా అద్భుత కార్యాన్ని మీరు కనాను పిల్లలు చేశారు నా తండ్రి. వారంత గొప్ప వాళ్ళం కాదు నా ప్రభా, అయినా సరే నా తండ్రి బిడ్డలకు కూడా నా ప్రభా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి లోటు అనేది ఆ వివాహంలో రాకుండా కావలసినవన్నీ అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా మరి వివాహం ఎన్నో సంవత్సరాలైంది ఇంతవరకు గర్భఫలం పొందుకోలేదు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎంతో మెడిసిన్ వాడేమని ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు నా ప్రభా, కన్నీరు కారుస్తున్నారు, అందరితో అవమానాలు పొందుకుంటున్నాం, అందరూ మమ్మల్ని ద్వేషిస్తున్నారు అని నా ప్రభా చులకన చేసి మాట్లాడుతున్నారని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ నుండి దూరం అవ్వకుండా లోకస్తులాగా లోక ఆడంబరాలకు పోకుండా నా తండ్రి, లోకస్తులాగా మేము ఆలోచించకుండా అలా జీవించకుండా మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి. ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళ సొంత ఆలోచన మీద జీవించారేమో, లోకస్తులాగా జీవించారేమో, అందుకనే మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత పొందుకోలేదేమో. ఒకవేళ నా తండ్రి బిడ్డలు అలా జీవించుంటే దయతో క్షమించి నా ప్రభా వారిని ఒక గద్దింపు చేసి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి భర్తకు లోబడే మనసు, భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చి ఆ భార్య భర్తలు ఇద్దరినే మీరు నా ప్రభా ఆశీర్వదించి ఆ తల్లి ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని ఎవరెవరైతే ప్రాంతంలో కన్నీరు కారుస్తున్నారు గర్భఫలం కోసం మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభా. అయినా సరే బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు, తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా. జాలిగల దేవా మరి బిడ్డలు నా తండ్రి ఎంతో ఆశగా మీ పాదాల దగ్గరకు వచ్చారు. నా తండ్రి నా మీద జాలి పడతాడేమో, నా తండ్రి నా మీద కనికరపడి నా బిడ్డల మీద నా బిడ్డ మీద కనికరపడి నా బిడ్డ గర్భాన్ని తెరుస్తాడని ఏ తల్లులు అయితే ప్రార్థిస్తున్నారు, మరి నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడని ఎవరైతే నా ప్రభా సిస్టర్స్ మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి కన్నీరు మీరు ఒక్కసారి నా తండ్రి చూసి నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీరు చేసిన అనేక మేలులు బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి మేము ప్రార్థన చేసినా మేము అడిగినా నా తండ్రి మా సమస్యకు పరిష్కారం పంపించడానికి మేమే పాటి వారం నా ప్రభా, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృపను బట్టి నా తండ్రి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా ప్రభా మీరిచ్చిన బహుమానం పొందుకున్నారో ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే డెలివరీల కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి మరి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ పరమ వైద్యుడు మీకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ ఎవరైనా సరే డెలివరీ తర్వాత బేబీ గ్రోత్ సరిగా లేదు, అనారోగ్య పాలయ్యి మరి హాస్పిటల్ ఐసీయూలో ఉందని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో ఆ బిడ్డ ఆ శిశువు మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది పెద్ద వ్యాపారమైనా చిన్న వ్యాపారమైనా సరే మీరిచ్చిన ఆలోచన చొప్పున నా ప్రభా బిడ్డలు నడిపించండి నా తండ్రి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా ప్రభా. బిడ్డల ముందు మీరే ఉండి ఆ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మీరే ఆశీర్వదించమని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నమ్మకంగా బిడ్డలు జీవించేలా ప్రతి విషయంలో నమ్మకంగా నా తండ్రి మరి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి.
అనుగ్రహించండి. న్యాయంగా బిడ్డలు మరి వ్యాపారం చేసేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి. మీడలా భయం భక్తి కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. ఆ వ్యాపారం ఎంత అభివృద్ధి చెందినా, ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానం, నా సొంత తెలివితో నేను చేసింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా మీద నా తండ్రి దృష్టి పెట్టి నాకు ఆలోచన ఇచ్చాడు. ఆలోచన చొప్పున నడిపించాడు నా తండ్రి. నా సొంత జ్ఞానం కానే కాదని నా ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. మీ నుండి మాత్రం దూరం చేసే పరిస్థితులు మాకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభ మరి బిడ్డలు నా తండ్రి వారు చేసిన అప్పులు తీర్చాలని నా ప్రభ వేరే దూర ప్రాంతాలకు, దూర దేశానికి నా తండ్రి ఎవరైతే పనుల కోసం వెళ్ళాలనుకుంటున్నారో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా మీరే ముందుని నడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలు, దూర దేశాల్లో నా తండ్రి మరి పనులు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. దేశం వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా, బాధపడకుండా, అధైర్యపడకుండా మరి ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి బానిసగా అమ్మబడ్డాడు ఈజిప్ట్కి. అయినా సరే మీరు విడిచిపెట్టలేదు నా ప్రభ. యోసేపుకి ఎల్లప్పుడూ మీరు తోడుగానే ఉన్నారు. మీరు తల్లిదండ్రులు విడిచిపెట్టిన అన్నదమ్ములు విడిచిపెట్టినా సరే మీరు మాత్రం విడిచిపెట్టలేదు తండ్రి. యోసేపు గారిని ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నారు నా ప్రభ. దేశంలో ఉన్నా సరే ఆ జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అటువంటి కృప బిడ్డలకు కూడా అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే నా ప్రభ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. యోసేపు గారంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా తండ్రి బిడ్డలు అధైర్యపడకుండా యోసేపు వల్ల ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డలు ప్రతి విషయంలో కూడా నమ్మకంగా జీవించేలా, నమ్మకంగా పనిచేసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వాళ్ళని అవమానకరంగా మాట్లాడకుండా, ఎవరు వాళ్ళని తగ్గించకుండా నా తండ్రి వారి ఎడల ప్రతి ఒక్కరికి జాలి, దయ, ప్రేమ కలిగించిన కృప అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండండి. అధైర్యపడకుండా, భయపడకుండా, దుఃఖపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబానికి, నా వాళ్ళకి నా తండ్రి తోడుగా ఉండగలడు, ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు నా ప్రభ బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపి వారి చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశంలో నా తండ్రి మరి ఎటువంటి యుద్ధాలు జరగకుండా, ఎవరు మా దేశం మీదకి యుద్ధానికి రాకుండా ప్రతి ఒక్కరి మనసులు నా ప్రభ మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధము యెహోవాదే, మీరే ముందుండి నా ప్రభ శత్రువుల మనసులు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా మీ కృప అద్భుత కార్యాన్ని జరిగించండి నా ప్రభ. ఎవ్వరు నా తండ్రి యుద్ధంలో మరణించకుండా నా ప్రభ మరి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము, మీ శక్తి, మీ తెలివి, జ్ఞానంతో నా ప్రభ మరి ఎవరైతే యుద్ధంలో నా ప్రభ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో మరి మా దేశంలో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి శాంతినే మీరు కోరుకుంటున్నారు, యుద్ధాన్ని మీరు కోరుకోరు నా ప్రభ. ప్రతి ఒక్కరు కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసి శాంతి సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే ఏ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్క దేశంలో నా తండ్రి శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభ. మా అధికారులకు నా తండ్రి వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభ. మరి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వారి కుటుంబాలకి మీ తోడు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి తెల్లవారుజామున 3 గంటలకు లేచి వారి హృదయాన్ని కృంభరించాలి, వారి సమస్యలు మీ దగ్గర పెట్టాలని, మీతో మాట్లాడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు కానీ మెలకు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలను తట్టి మీరే లేపిన ప్రభ బిడ్డలను ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు
మీరు మెలకు వేస్తే చాలు నా తండ్రి. మరి మీకు మాత్రమే ఆ శక్తి ఉంది నా ప్రభా. మరి బిడ్డలు ధైర్యపడకుండా దుఃఖపడకుండా మీరే నా తండ్రి బిడ్డలు లేపి నా ప్రభా ప్రార్థనలో కూర్చోబెట్టి ఏ విషయాల్లో నా తండ్రి ఏ కార్యాలైతే మీరు వారి జీవితంలో చేయబోతున్నారు ఆ కార్యాల గురించే ప్రార్థన చేసే హృదయాలనే బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మీరు చేసిన మేలులు కంటికి కనపడవు, హృదయాన్ని గోచరం చెవుకు వినపడవు నా తండ్రి. ఎన్నో మేలులు ఎన్నో అద్భుత క్రియలు నా ప్రభా మా జీవితాల్లో చేశారు. అయినా కూడా మేము అవి మర్చిపోతున్నాం నా తండ్రి. ఎంత కఠినాత్ములుగా మేము మారిపోతున్నాం నా ప్రభా. అటువంటి కఠినమైన హృదయాలు మాకు రానివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరం నా ప్రభా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మేము ఎంత బిజీగా ఉన్నా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించున్నా ప్రభా. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే పరిస్థితి మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది అది తెలివైన మంచి ఆరోగ్యమైన మంచి మంచి పేరైనా సరే ఆస్తులైనా అంతస్తులైనా ఏది కూడా నా తండ్రి మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభా. మీరు మాకు ఉంటే చాలు నా తండ్రి. మీకు ఎలా దగ్గర వాళ్ళు మాకు నేర్పించండి, మీకు ఎలా లోబడి జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి, మా జీవితాన్ని మీ మాట చొప్పున ఎలా మార్చుకోవాలి ఆ గ్రహింపు మాకు ఇవ్వండి నా తండ్రి. తెలివి జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకోవాలని ఆశ నా ప్రభు మాకు అనుగ్రహించమని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళు అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మా వల్ల ఎవరైనా బాధపడుంటే మాకు తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టేలా ప్రవర్తించుంటే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమాపణ అడగాలని దీన మనసు తగ్గింపు మనసు మాకు అనుగ్రహించున్నా తండ్రి. మాటకు మాట చెప్పకుండా నా ప్రభా తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి. ఒకనొక సమయంలో ఏలియా గారు అంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు ప్రభా. ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్యల మీద వారి దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా నా తండ్రికి నా సమస్య అప్పగించాను. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు, నా తండ్రి నాకు జవాబిచ్చే నా తండ్రి ఉన్నప్పుడు, నా సమస్య పరిష్కారం చేసే నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు ఆలోచించాలి నా సమస్య గురించి అని నా ప్రభు మీకు అప్పగించిన తర్వాత ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. ఎవ్వరు నిద్రలేమి సమస్యతో బాధపడకుండా వారికి ఉన్న అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని అల్ప విశ్వాసాన్ని తీసివేసి పూర్తి విశ్వాసం నమ్మకాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభా మీ ఎడల నా తండ్రి విశ్వాసంలో బలపరిచి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.